హలో అండి, వెల్కమ్ టు మనూస్ లవ్ వరల్డ్. ఇవాళ అతి పురాతనమైన అతి విశేషం కలిగి ఉన్న శ్రీ పీఠాపురంలో ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకుందాం రండి. ఇది 3 రకాలుగా ఫేమస్ అండి. యాక్చువల్లీ ఈ ఊరికి కూడా అమ్మవారి శక్తిపీఠమైన 10వ శక్తిపీఠమైన పురోహితాదేవి పేరు మీదుగా వచ్చింది. దీనికి అసలు ముందు పీఠికాపురం అని పిలవబడేది. కాలక్రమేణా అది పిఠాపురం కింద మారింది. ఇది గయాక్షేత్రం అని కూడా అంటారండి, పాత గయాక్షేత్రం అని కూడా అంటారు. ఇదిగోండి చూసారా, ఇది కోనేరు. మనకి కోనేరులో చూస్తే గయాసురుడి స్థల పురాణం కనిపిస్తుందండి. ఇక్కడ త్రిమూర్తులు వెలిసిన ప్రదేశం ఇది. గయాసురుడికి ఏంటంటే అండి, గయాసురుడి పాదాలు పడిన ప్రదేశం. ఇక్కడ స్వామివారు కూడా కుకుటేశ్వర స్వామివారు అని ఎందుకు పేరు వచ్చిందంటే, కోడి రూపం దాల్చిన ఈశ్వరుడండి. ఎందుకంటే గయాసురుణ్ణి పూర్తిగా తెల్లవారక ముందే వధించాలి అన్న ఒక నియమం ఉంది. సో అందుకే పూర్తిగా తెల్లవారక ముందే స్వామివారు కోడి రూపం దాల్చి అక్కడ కుకుటేశ్వర స్వామిగా వెలిచారు. అండ్ ఇక్కడ ఏంటంటే గయాసురుని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో మూడు భాగాలుగా వధించాడండి. అలాగే ఏంటంటే అండి, తలభాగం ప్రదేశం పడిన ప్లేస్ని శిరోఘాయ అంటారు. అది బీహార్లో ఉంది. అది నాభిభాగం పడిన ప్లేస్ ఒరిస్సా, అది జాజీపూర్ క్షేత్రం అంటారు. ఇది పాదగయ అండి, పిఠాపురం క్షేత్రం. ఈ కోనేరుకి తూర్పు దిక్కుగా మన కుకుటేశ్వర స్వామి వారు వెలిసారండి. కుకుటేశ్వర స్వామి వారికి ఇరువైపులా పురోహితాదేవి ఉంటారు. పురోహితాదేవి కూడా ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం కింద ఫేమస్ అండి. అదేంటంటే అండి, ఇక్కడ ఆమె పితభాగం పడింది అని అంటారు. పితభాగం అంటే తొడభాగము, మన వాడుక భాషలో తొడ అని అంటారు. ఇది మొత్తం గోచాలండి. ఇక్కడ ఏంటంటే అండి, గయాసురుని వధించడం వల్ల ఎక్కడైతే మిగిలిన 2 గాయాల్లో ఎలా అయితే పితృకర్మలు మనం జరుపుకోవచ్చు, ఇక్కడ కూడా పితృకర్మలు జరుపుకోవచ్చు అని పితృకర్మలు జరిపిస్తే వాళ్ళకి విముక్తి చెందుతారు అని చెప్పి కూడా ఒక స్థల పురాణం చెప్తుందండి మనకి. ఇదిగోండి, ఇదే కుకుటేశ్వర స్వామివారి టెంపుల్. ఈ కుకుటేశ్వర స్వామివారి టెంపుల్ ప్రసిద్ధి ఏంటంటే అండి, నంది ఏకశిలా నంది, పెద్ద నంది. మనకి శ్రీశైలంలో ఎలాంటి ప్రతిరూపం అయితే కనిపిస్తుందో అలానే ఉంటుంది. ఇదిగోండి, ఈయన కుకుటేశ్వర స్వామివారు. ఈయనకి ఎడం వైపు పాదగయ పడిన ప్లేస్ ఉంటుందండి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, ఇదే పాదగయ. ఇదే పాదగయ. స్వయంగా గయాసురుడి పాదాలు పడిన ప్లేస్ అండి. విష్ణుమూర్తి పాదాలు కూడా మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఇంకో రకంగా ఫేమస్ ఏంటంటే దత్తక్షేత్రం అంటారు. ఇది దత్తాసురుడు వెలిసిన ఏకైక క్షేత్రం అండి. భారతదేశంలో మిగతా దత్తక్షేత్రాలన్నీ ఆయన పాదాలు మాత్రమే ఉంటాయి, కానీ ఒరిజినల్గా దత్తుడు వెలిసిన ప్రదేశం ఏంటంటే అంటే పిఠాపురం అనే అంటారు. ఇదిగోండి, స్వామివారు ఇలా ఉంటారు. కోడి పైన శివలింగం ఉంటుంది కాబట్టి దీన్ని కుకుటేశ్వర స్వామివారు అని అంటారు. ఇదిగోండి, ఇది మొత్తం గుడి వెనకాతల మనకి నమూనా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది దత్తక్షేత్రం. త్రిమూర్తులు దత్తరూపాన్ని దాల్చి దత్తుడిగా వెలిసిన క్షేత్రం అండి, దత్తక్షేత్రం. అలాగే ఇక్కడ ఇంకో రకంగా ఫేమస్ ఏంటంటే అండి, ఇక్కడ పురోహితాదేవి అమ్మవారు పిత్తభాగం పడడం ఒకటే కాదు, గ్రామంలో కూడా ఇంకొక దేవత ఈవిడ రూపంతోనే ఇంకో దేవత ఉంటారు. అది దర్శనం చేసుకోమంటారు, ఇది దర్శనం చేసుకోమంటారు. ఇలా మొత్తం మనకి పాదగాయ పడిన ప్రదేశం మన పిఠాపురం అండి. చాలా ఫేమస్ టెంపుల్. గుడి కూడా చాలా చిన్నదే ఉంటుంది, కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. అష్టాదశ శక్తిపీఠాల్లో పవర్ఫుల్ అయిన శక్తిపీఠం కూడా ఇక్కడే. అన్ని శక్తిపీఠాలు పవర్ఫుల్లేనండి, నేను ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు. ఇలా మొత్తం అందరి నమూనాలు ఉంటాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి వారు ఉన్నారు, శంకరాచార్యుల వారు ఉన్నారు. ఇదిగోండి, ఇది అయ్యప్ప స్వామి వారు. ఇది కూడా అండి కాకినాడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మనకి బస్సులు, ట్రైన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి ఈ క్షేత్రం రావడానికి కూడా. ఇక్కడ మొత్తంతో మనం దర్శనం చేసుకోవచ్చండి. గయాసురుని స్థల పురాణం అడిగినా కూడా మనకి బాగా చెప్తారు ఇక్కడ. ఇదిగోండి, ఇవన్నీ నవగ్రహాలు. అండ్ అలాగే ఇదిగోండి, ఇక్కడేమో శ్రీ విశ్వేశ్వర స్వామి, ఇదంతా ఎంట్రన్స్ అండి. సో మొత్తం చూసారు కదా, 2 వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మనకి. ఇది నాగేంద్ర స్వామి వారండి.
ఇలా మొత్తం చూసారా, ఇది నాగేంద్ర స్వామి వారు. ఇదిగోండి ఇదే మెయిన్ శ్రీ పురోహితాదేవి శక్తిపీఠం టెంపుల్. ఇదిగోండి 10వ శక్తిపీఠమైన శ్రీ పురోహితాదేవి శక్తిపీఠము. మనకి పంతులు గారు చెప్తారు ఏంటంటే అండి, అమ్మవారి పాదాల నుంచి శ్రీపీఠం ఉంటుంది, శ్రీపీఠం నుంచి అమ్మవారి శక్తి వస్తూ ఉంటుందని చెప్తారండి. మనం కొంచెం శ్రద్ధగా వినాలి. చూపిస్తారు కూడా మనకి అమ్మవారి పాదాల దగ్గర నుంచి కూడా చూపిస్తారు. ఇదిగో చూసారా, ఇదంతా గుడి ఇలా ఉంటుంది. అమ్మవారు అండి, చిన్న నమూనా ఇది. మనకి ఫోటోలు తీయనివ్వరు. ఇది అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం అండి బోర్డు ఉంటుంది అక్కడ. మనం ఏ శక్తిపీఠాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా దర్శనం చేసుకోవాలి అన్నీ ఉంటాయి ఇక్కడ. అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనూస్ లవ్ వరల్డ్. థ్యాంక్ యూ.